హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ వచ్చి షార్ట్ టర్మ్ ఒక 40 to 60 days, తర్వాత లాంగ్ టర్మ్ 9 to 12 monthsకి పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో మీరు పెట్టగల కెపాసిటీ ఉంటేనే పెట్టండి. ఎందుకంటే పెట్టేసి మళ్ళీ ఎమ్మటే తీసేటట్టు అయితే మాత్రం వన్స్ ప్లాన్ చేస్తే పర్ఫెక్ట్గా చేసుకోండి. అది తర్వాత షార్ట్ టర్మ్ వచ్చి ఫస్ట్ స్టాక్ వచ్చి హెచ్డిఎఫ్సి లైఫ్. చూడండి, హెచ్డిఎఫ్సి లైఫ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 689 రూపాయలు ఉందండి. చూడండి, 689 రూపాయలు ఉంది. బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 848 రూపాయలు మొదటి టార్గెట్, 990 రూపాయలు రెండో టార్గెట్, 1215 రూపాయలు మూడో టార్గెట్. బట్ ఈ స్టాక్ వచ్చి చాలా రోజుల నుంచి, గత 2 సంవత్సరాల నుంచి 500, 700, 500, 700, 500 వస్తే కొనేస్తున్నారు, 700 వస్తే అమ్మేస్తున్నారు. బట్ ఈసారి అయినా ఈ స్టాక్ వచ్చి ఒక బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళాలని అనుకుంటున్నాను. అది కాబట్టి ఎందుకంటే ఈ స్టాక్ అలాంటిది, అది చాలా వెరీ ఒక ఎలా చెప్పాలంటే ఇన్వెస్టర్స్కి ఒక చాలా బోరింగ్ స్టాక్స్ లాగా ఉంటుంది. ట్రేడింగ్ చేసే వాళ్ళకి సంథింగ్ ఓకే, షార్ట్ టర్మ్లో ఏదో కొనుక్కుంటారు, అమ్ముకుంటారు. అది తర్వాత వచ్చి ఇప్పుడు మన అకాడమీలో మనము 25వ వర్క్షాప్ జరుపుతున్నామండి. మీ అందరికీ తెలుసు. 25th వర్క్షాప్, 24 వర్క్షాప్స్ కంప్లీట్ చేసేసాము. ఇది వచ్చి ఒక 2 స్ట్రాటజీస్ నేర్పిస్తామండి వర్క్షాప్లో. ఒకటి బాటమ్స్, ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది చెప్పిస్తాము. ఒక బ్యూటిఫుల్ అయిన కాన్సెప్ట్ అది. వన్స్ ఇది నేర్చుకున్న తర్వాత మీరే ఒక స్టాక్ని ఐడెంటిఫై చేస్తారు. ఎవరిని డిపెండ్ అవ్వరు. ఒక స్టాక్ని లైఫ్ లాంగ్ ఒక స్టాక్ని ఏ స్టాక్స్నైనా మీరే అనలైజ్ చేస్తారు. షార్ట్ టర్మ్ కోసం 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలో దానికోసం. అది తర్వాత మరొకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇట్స్ వెరీ వండర్ఫుల్ సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్. అది సో బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. రియల్గా లాస్ట్ ఒక 5 to 6 seats ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే దయచేసి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. వెరీ లిమిటెడ్ సీట్సే. ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే బుకింగ్ వచ్చి చాలా తొందరగా క్లోజ్ అయిపోతుంది. 1 month ముందే, మీ అందరికీ తెలుసు. మళ్ళీ లాస్ట్ మూమెంట్ వచ్చారంటే డెఫినెట్గా సీట్స్ అవైలబిలిటీ అలకేట్ చేయలేం. ఎందుకంటే లిమిటెడ్ మెంబర్స్కే మనం క్లాసెస్ అది మనం తీయగలము. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇది కూడా వచ్చి షార్ట్ టర్మ్ అండి. అరిహోమ్ పైప్, HARIOAM PIPE. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 700, చూడండి 712 రూపాయలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 959 రూపాయలు మొదటి టార్గెట్, 1179 రూపాయలు రెండో టార్గెట్, 1530 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 535 రూపాయలు స్టాప్ లాస్. అది ఈ వీడియోలో వచ్చి మొత్తం మనము షార్ట్ టర్మే చెప్పుకుంటాము. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఫ్యూచర్స్. తర్వాత రీసెంట్గా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశాము, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఎందుకంటే చాలామంది నిఫ్టీలో ఒక డైరెక్షన్ తెలియకుండా ట్రేడ్ చేస్తూ ఉంటారు. బట్ ఇది వచ్చి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా వెరీ కూల్ ట్రేడ్. నిఫ్టీ డైరెక్షన్ బేస్ చేసి వాళ్ళు ఏ పద్ధతిలో అయినా చేసుకోవచ్చు. ఆప్షన్స్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్తున్నాను. అది
తర్వాత రైటింగ్ చేసేవాళ్ళు రైటింగ్ చేసుకుంటారు పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ ఎడ్జింగ్తో కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ అండి, వాళ్ళ ఇష్టం. అది ఒక డైరెక్షన్ అనేది మనం ఇచ్చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనము నాస్డాక్ ఇంటర్నేషనల్ మార్కెట్ నాస్డాక్ కూడా మనము స్టాక్స్ లాంచ్ చేస్తున్నాము. S&P 500 స్టాక్స్, అనదర్ స్టాక్స్, తర్వాత SPY అండ్ SPX. అందులో మనము ఆప్షన్స్ ఎలా అక్కడ వెరీ వండర్ఫుల్గా ఉంటుందండి యూఎస్లో. అంటే ఇది ఓన్లీ ఫర్ ఓవర్సీస్లో యూఎస్లో ఉండే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అక్కడ వాళ్ళే అది ట్రేడ్ చేయగలరు, మన ఇండియన్స్ ట్రేడ్ చేయలేరు. కాబట్టి అక్కడ చాలా అది ఒక ఎలా చెప్పాలంటే SPX అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా మనం ఆప్షన్స్ లాంచ్ చేస్తున్నాము. కాబట్టి ఓవర్సీస్లో ఉండేవాళ్ళు, యూఎస్లో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈ స్టాక్ వచ్చి చూడండి రెయిన్బో. చూడండి ఈ స్టాక్ వచ్చి రెయిన్బో. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1196 రూపాయలు ఉంది. బై చేసుకోండి. అయితే దీనికి సపోజ్ ఇప్పుడు మీరు బై చేస్తున్నారు, ఓకే, దీని యొక్క టార్గెట్ చెప్తాను. 1280 రూపాయలు మొదటి టార్గెట్. ఇది సింగిల్ టార్గెటే పెట్టుకుందాం, డబుల్ కూడా వద్దు, సింగిల్ టార్గెటే పెట్టుకుందాం. సరే డబుల్ కూడా పెట్టుకుందాం. 1280 మొదటి టార్గెట్, ఎందుకంటే అటు నుంచి పైకి వెళ్ళినా కూడా వెళ్ళచ్చు. 1380 రెండో టార్గెట్. బట్ స్టాప్ లాస్ మాత్రం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకోండి. 1075 రూపాయలు బ్రేక్ అయితే మళ్ళీ డౌన్ సైడ్లో ఈ స్టాక్ని ఎక్కడెక్కడ కొనచ్చు అనేది చెప్తాను. సపోజ్ 1075 బ్రేక్ అయిందంటే ఈ స్టాక్ని 915 రూపాయల్లో ఒక 30%, 750 రూపాయల్లో ఇది వచ్చి ఒక బై ఛాన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక స్టాక్ దిగిన తర్వాత కూడా ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. ఎగ్జాక్ట్గా ఎక్కడ పర్ఫెక్ట్ బాటమో ఆడకుంటేనే ఇట్స్ బాగుంటుంది. 915 రూపాయల్లో ఒక 30%, 750 రూపాయల్లో ఒక 30%, 488లో ఒక 30%. ఈ స్టాక్స్ని ఇలా మనము పర్ఫెక్ట్గా చేస్తే డెఫినెట్గా, ఎందుకంటే మనం కొన్నాము 40 to 60 డేస్ టార్గెట్ వచ్చింది, ఓకే. ఇన్ కేస్ ఏదైనా ఒక స్టాప్ లాస్ అయితే డౌన్ సైడ్లో కూడా ఎక్కడెక్కడ కొనచ్చు అనే దానికోసమే మనం చెప్తున్నాము. అది కాబట్టి ఇప్పుడు మనము, ఎందుకంటే ఎక్కడ ఉన్నా మనం ట్రేడ్ చేయాలండి. స్టాక్ మార్కెట్లో అది ఒకటే నేను నేర్చుకునేది. ఎందుకంటే మనకి స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా సరే ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటుంది, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.